హలో హై హోపెల్ రేంగడ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి సూపర్ డూపర్ ఫ్లాట్గా 2.50 పాయింట్స్తో క్లోజ్ అయితే అయ్యింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 135 ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్లాట్ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ సేమ్ నిఫ్టీ ఎలా ఉంటే అదే దారిలో సెన్సెక్స్ కూడా వెళ్ళడం ఆచారం కాబట్టి అలాగే 10 పాయింట్స్తో జస్ట్ ఫ్లాట్లోనే క్లోజ్ అయింది. అయితే విక్స్ అయితే కంటిన్యూస్గా మనం ఒకటి పడ్డం అయితే గమనించవచ్చు. కంటిన్యూస్గా అది 16-17 లెవెల్స్ నుంచి 13 వరకు వచ్చేసింది. సో ఇంకా ఆప్షన్ బయ్యర్స్ అనేది విక్స్ మినిమం 12-15 వరకు ఉంటే ఓకే, బట్ 13 ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్సే, అంటే మోస్ట్లీ ఒక గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఏదైతే మనం బ్రేక్అవుట్ ఇస్తుందని వెయిట్ చేస్తూ ఉంటామో, కానీ అది ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిపోతుంది, మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే వచ్చింది, ఆల్మోస్ట్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. బట్ ఈరోజు అయితే 3 o'clockకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం మంచిగా అదైతే కిందకి డౌన్ సైడ్ అయితే మూవ్ అయితే రావడం జరిగింది 3 o'clock 00 టైంకి. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మనకి ఒక కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ అయితే పడింది. అండ్ ఇన్సైడ్ బార్ కూడా అనొచ్చు, మనకి ప్రీవియస్గా ఉండేటటువంటి డైలీ క్యాండిల్కి లోనే వచ్చింది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఏంటంటే ఇంత అంటే 3 days నుంచి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తున్న 22,500 అయితే ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ బుల్స్ యాక్చువల్లీ. సో వన్స్ 500 కూడా ఫెయిల్ అయింది అంటే కనుక ఇంకా కంటిన్యూస్గా ఇంకా మన పోర్ట్ఫోలియోస్ కావచ్చు, అలాగే వేరే ఇండెక్సెస్ కావచ్చు, మిడ్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మంచి రెడ్లో మనకి చీపర్ ప్రైస్లో దొరకడానికి అనేసి అవకాశం ఉంటుంది. అలాగే అప్ సైడ్కి వచ్చేసరికి 22,650 ఏదైతే ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఈ జోన్ ఏదైతే ఉందో 650 వరకు కూడా, సో 650 బ్రేక్ అయ్యి పైకి వస్తేనే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓవరాల్గా డేటా కూడా కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది. సో దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా ఈరోజు అయితే కంటిన్యూస్గా ఇది కూడా ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి క్యాండిల్ కూడా కంప్లీట్గా టగ్ ఆఫ్ వార్ అండ్ ఇద్దరు కూడా చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు, మార్కెట్లో చాలా స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు అనేసి అయితే మనకి అర్థమవుతుంది విత్ ద క్యాండిల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఈరోజు డోజీ క్యాండిల్తో మళ్ళీ సేమ్ నిన్న ఏదైతే మనం వీక్లీ అనాలిసిస్లో మాట్లాడుకున్నామో డోజీ క్యాండిల్ వచ్చింది. సో డోజీ వచ్చినప్పుడు తెలిసిందే కదా వాలటిలిటీ ఎలా ఉంటుంది అనేసి. సో దీనిపైన మనకి క్లోజ్ అయ్యి ఉంటే కొంత బుల్లిష్నెస్ అనేది మనకి ఇంకా స్ట్రాంగ్ బుల్స్ అనేది ఇక్కడ నుంచి ఇది రివర్సల్ అనేసి మనకు ఒక క్లారిటీ వచ్చేది. బట్ అక్కడైతే క్లోజ్ అయితే కాలేదు, ఇంకా ఇక్కడనే ఉంది. అలానే లో కూడా బ్రేక్ అవ్వలేదు కాబట్టి విచ్ ఇస్ ఇక్కడ కూడా అగైన్ బుల్స్కి మంచి ఛాన్స్ ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేయడానికి మార్కెట్ని. సో రేపటికి అంటే ఈ 49,000 ఏదైతే లెవెల్స్ ఆర్ఎల్స్ 49,000 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో రేపటికైతే చాలా ఇంపార్టెంట్. సో వన్స్ గ్యాప్ అప్లో కానీ లైక్ 48,740లో ఉన్నాము. సో 49,000కి ఒక 200 కావాలి. సో 150-120 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి తర్వాత ఇంకొక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మనకు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ గమనిస్తే కనుక ఈ లెవెల్ అంటే ఏదైతే 49,000 ఉందో, సో ఇక్కడ నుంచి కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి రావడం మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా ఓకే. సో పడిపోయినప్పుడు కూడా ఈ లెవెల్ దాటితే చాలా వరకు నెక్స్ట్ గ్యాప్ డౌన్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు ఈ లెవెల్లో. సో ఇక్కడ నుంచి మనకి మంచి క్యాండిల్స్ ఇక్కడ నుంచి రావడం కూడా మనం చూడొచ్చు. సో ఇందాక మార్నింగ్ లైవ్లో కూడా అడిగారు షార్ట్ కవరింగ్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి అని. సో హీర్ ఇట్ ఈస్ 49,000 కనుక రేపు బ్రేక్ అయితే కనుక మనకి పెద్ద మూవ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ ఏదైతే మనకి 48,600 అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 48,700లో ఉంది. జస్ట్ ఒక 140-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవుతే కనుక మనకి మంచిగా నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్ లో ఉందో అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుని మంచిగా ఏదైతే మనకి డౌన్ సైడ్ స్లైడింగ్ మూమెంటం ఉంటుందో దాన్ని మనం హోల్డ్ చేసి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి క్యాండిల్స్ అండ్ మనకి ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కీ లెవెల్స్ ఫర్ టుమారో అనేసి. సో రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేవి తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నిఫ్టీలో ఉన్నాము లైక్
కంటిన్యూస్గా 3 days నుంచి ఎంత రేంజ్ అని మనం చూసుకుంటే కనుక 600 to 500. కెన్ యూ బిలీవ్ దట్? జస్ట్ ఒక 100 pointsలో ఒక 2 to 3 days నుంచి నిఫ్టీ అనేది కలవడం అనేది చాలా రేరెస్ట్ కేసులో జరుగుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట, దురదృష్టకరమైన సిచ్యువేషను. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి అయితే చాలా టఫ్ అండ్ బోరింగ్ సిచ్యువేషన్, చాలా ఫ్రస్ట్రేషన్గా ఉండే సిచ్యువేషను. మీకు ఎలా ఉందో కానీ నాకైతే మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది. కానీ తప్పదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బికాజ్ మార్కెట్ ఈజ్ ఫైనల్లీ సుప్రీం కాబట్టి ఆయన ఏది చెప్తే అది మనం వినాలి, అంతే, తప్పదు. ట్రేడర్స్గా మనకు ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్ ఈజ్ ద సేమ్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 22,570 అండ్ 22,483 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక స్లోగా ఇక్కడి వరకు రావాలి, అంటే ఒక 50 to 60 points గ్యాప్ అప్ అయినా ఇక్కడి వరకు వచ్చిన అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి సెటిల్ అవుతే కనుక ఇక్కడ మనం లాంగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 611 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 671 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 723. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి లైక్ ప్రీవియస్గా ఉన్నటువంటి లో, నిన్న ఉన్నటువంటి లో ఆర్ ఈరోజు ఉన్నటువంటి లో ఏదైతే 22,500 లెవెల్స్, అది అస్సలు బ్రేక్ చేయట్లేదు. సో ఇన్ కేస్ రేపు కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక 483లో మనకి ట్రిగర్ అయితే అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,438 అండ్ సెకండ్ టార్గెట్ 22,399 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,348. సో ఇక్కడ ప్యాటర్న్స్ కూడా అని ఏం చెప్పలేం కానీ, బట్ అప్ సైడ్కి అయితే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మాత్రం ఇది కూడా బ్రేక్ అవ్వట్లేదు. అలానే డౌన్ సైడ్ ఏదైతే ఇది ఉంది అండ్ ప్రీవియస్గా చెప్పినటువంటి ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ ప్యాటర్న్స్లో ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇస్తే కనుక చాలా మంచిగా అవుతుంది. జనరల్గా ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్స్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ ఒక రేంజ్లో అంటే ఒక బాక్స్లో కనుక ఇరుక్కుంది అంటే కనుక డెఫినెట్గా అది ఎప్పుడైతే బయటకు వస్తుందో మంచి మూవ్ ఇస్తుంది. ఏదర్ ఒక ఇట్లా రెక్టాంగిల్ అంటే ఒక బ్రిక్ షేప్లో, ఇటుకరాయి షేప్లో కానీ ఇలా ఉన్నా సరే పర్లేదు, ఆర్ ఎల్స్ ట్రయాంగిల్ షేప్లో, అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ అనేది పెద్ద మూవ్స్ ఇస్తూ ఉంటుంది ఈ రకంగా అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బ్లాస్ట్ అయ్యేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ మనకి 15 minutesలో నిఫ్టీ అయితే చూపిస్తుంది. సో ఇన్ కేస్ రేపు ఆర్ మండే కానీ బ్రేక్అవుట్ ఇస్తే కనుక మంచి పాయింట్స్ అయితే ఇస్తుంది. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద momentum. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సో ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఏదైతే ఒక గీత గీసుకుని ఈ గీతలోనే ఉంటాను, నేను బయటికి రాను అన్నట్టుగానే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. 48,736 వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48,509. సో ఇది కూడా మనకి ట్రిగరింగ్ జోన్గా ఉంటుంది. ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఎలా రెస్పాండ్ అయ్యింది అని మనం చూడొచ్చు. ఎయిదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. సో ఇన్ కేస్ అప్ సైడ్ 736 బ్రేక్ అయితే కనుక 48,901 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,071 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,231గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 509. ఇందాక కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో 48,384 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,207 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,033 అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఒకసారి సెన్సెక్స్ చూసే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్లో మంత్లీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి దాన్ని తెలియలేదు. అండ్ మార్చ్ ఏప్రిల్ చూసుకుంటే 3.88, 3.78, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ 10,000. సో ఓవరాల్గా చాలా టగ్ ఆఫ్ వార్ ఎలా అయితే మనకు ఒక డోజీ క్యాండిల్లో వస్తుందో ఈవెన్ డేటాలో కూడా టగ్ ఆఫ్ వార్ అలాగే ఉంది. సో మేబీ ఒక్కసారి ఇన్ కేస్ లైక్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది కదా. సో దీని హై బ్రేక్ అయినా లో బ్రేక్ అయినా అప్పుడు ఈ డేటా మనకి కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం డెఫినెట్గా ఒక ఎడ్జ్లో అయితే ఉన్నాము. ఇద్దర్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్కి ఇద్దరు అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా సరే ఇన్ కేస్ వస్తే కనుక పెద్ద మూమెంటం వచ్చి కొంచెం ఈ ఆప్షన్ బయింగ్లో ఉన్నటువంటి ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ అని అనలేము. నేనైతే ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు, మీరు కూడా అసలు అవ్వకండి. సో ఇక్కడ కూడా చూడండి అసలు ఎలా అసలు
అంతే, ఇంకా దాని గురించి వదిలేద్దాం, లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. 74,740 అండ్ 74,473 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో ఇక్కడ మనకి ఒక క్యాండిల్ కూర్చుంటే కనుక మనం ఫస్ట్ టార్గెట్గా 74,825 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,011 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,202గా అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 74,500 473 బ్రేక్ అయితే కనుక 74,308 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 74,173 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,000గా అయితే మనకుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైం. మీ తెలుగు శ్యామ్. జై హింద్.